నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సుమన్ టీవీలో రూపా గురించి వీడియో చూసే ఉంటారు. పారా ఛాంపియన్ రూపాని ఇంట్రొడ్యూస్ చేశాను మీకు. తను ఏ కండిషన్లో ఉంది, ఇప్పుడు ఎలా రికవర్ అయింది అని చూశారు. అసలు తను రికవర్ అవ్వడానికి రీజన్, తనకి హెల్ప్ చేయడానికి అసలు ఏంటి రీజన్ అని అడుగుదాం. ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు, డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే నీలిమ గారు. లిబర్టీ హాస్పిటల్స్లో ఎంత రికవర్ అయింది తన్నే అడిగి తెలుసుకున్నాను. మీరు అసలు రూపాన్ని ఎక్కడ చూసారు? నమస్తే అమ్మా. నమస్తే టు ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులు వీక్షకులకి అండ్ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడాను. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ, బ్రింగింగ్ లాట్స్ ఆఫ్ గుడ్ స్టోరీస్, గుడ్ ఈవెంట్స్, good things which are happening in society. Coming back to your question, పడాల రూపాదేవి ఆ అమ్మాయి యాక్చువల్గా ఒక మారుమూల పల్లెటూరు, శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు అన్నమాట. ఏదో ఒక రీజన్లో విజయవాడ వచ్చి ఒక బిల్డింగ్ మించి పడిపోయింది ఆ అమ్మాయి. బిల్డింగ్ మించి పడిపోయిన తర్వాత దే హ్యావ్ వెంట్ టు వేరియస్ హాస్పిటల్స్. కింద యాక్చువల్గా వేస్ట్ నుంచి కింద వరకు ప్యారలైజ్ అయిపోయింది. నేను లాస్ట్ ఇయర్ వైజాగ్లో ఒక ట్రేడ్ ఫేర్ జరిగింది. ట్రేడ్ ఫేర్ జరిగినప్పుడు మరి ఎందుకు వచ్చారు వాళ్ళు, రూపా అండ్ వాళ్ళ మదర్ వచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ వాళ్ళు దే మైట్ బి లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్. ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయికి 2-3 ఆపరేషన్స్ అయినాయి అంట. దాని తర్వాత చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు, కొంత డొనేషన్ కూడా చేశారు. షీఈ్ అనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. సో అక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తారని ఆ ట్రేడ్ ఫేర్కి వచ్చారు వైజాగ్. అక్కడ మిస్టర్ కేఎన్ కుమార్ గారని ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, హీ వర్క్డ్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మేఘాలయ అండ్ కంబైన్డ్ అస్సాము. ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా పడాల రూపాదేవి ఇలా ప్రాబ్లం ఉంది, షీ నీడ్ సమ్ హెల్ప్ అని. ఒక్కసారి చూసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ ఛాంపియన్షిప్ ఇన్ హర్ ఫేస్ అన్నమాట. ఒక స్పార్క్, ఒక ఇది కనిపించింది అన్నమాట. సో వై నాట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ కంప్లీట్లీ లైఫ్ లాంగ్ అనుకుని నేను వీ హ్యావ్ అడాప్టెడ్ అమ్మా. As you all know that actually we are the Bondada Engineering Limited, Bondada Group. So we have adopted her in the last year in the month of September. So general గా హెల్ప్ చేయడం వేరండి, ఫుల్ గా ఒక లైఫ్ అంతా చూసుకుంటాను అని చెప్పేసి అడాప్ట్ చేసుకోవడం వేరు. దానికి నీలిమ గారు సపోర్ట్ చేశారా? బ్రహ్మాండంగానే అండి. యాక్చువల్గా మాకు ఇన్సిడెంటల్గా ఏంటంటే మాకు ఆడపిల్లలు లేరు, ఉన్నారు. యాక్చువల్గా వీ హ్యావ్ వన్ కిడ్, యాక్చువల్లీ మై డాటర్, అన్నయ్య గారు అమ్మాయి. సో బట్ వీ బోత్ లవ్స్ గర్ల్స్ అన్నమాట. సో మాకు చాలా ఇష్టం. దాంతో అసలు మాకు ఆ ఇష్యూ లేదు. సో అప్పుడు వచ్చిన తర్వాత వెన్ వీ అడాప్టెడ్ హర్ యాక్చువల్గా షీ ఈజ్ డూయింగ్ సమ్ ట్రైనింగ్ ఇన్ మైసూర్ ఫర్ పారా బ్యాడ్మింటన్. చాలా తర్వాత గేమ్స్ ఆడింది. దాని తర్వాత మళ్ళీ వెనకాల స్పైన్ చాలా ఇదైపోవడంతో బాగా పాడైపోయింది అని చెప్పారు అన్నమాట డాక్టర్స్. దాని తర్వాత షీఈ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దట్ పెయిన్ అండ్ ప్రాబ్లం వచ్చేసింది. అంటే మీరు కలిసేటప్పటికే తనకి ఆ బ్యాక్ పెయిన్ లేదు, అప్పుడు బాగానే ఉంది. సబ్సిక్వెంట్గా ఆఫ్టర్ 3-4 months ఆఫ్ హర్ ప్రాక్టీస్ ఐ థింక్ అగైన్ డెవలప్డ్ అన్నమాట. అంతకుముందు సిఎంసి వెల్లూరులో ఆపరేషన్ చేసింది. దాని తర్వాత బెంగళూరులో రెగ్యులర్ చెకప్ చేయించుకునేది. ఆ డాక్టర్స్ అన్నారు, ఐ థింక్ యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ ప్లేయింగ్ దట్ గేమ్, ఎందుకంటే చాలా ప్రెషర్ పడుతుంది బ్యాక్ నుంచి, యువర్ కంప్లీట్ స్పైన్ ఈజ్ బెంట్ లైక్ స్నేక్, నువ్వు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ గేమ్ అని చెప్పారన్నమాట. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయింది, నాకు చాలా బాధ అనిపించింది. మనం తీసుకున్నాము సంథింగ్ వీ హ్యాడ్ టు డూ అని. దెన్ వీ ఎంక్వైర్డ్ 2-3 డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఎంక్వైరీ చేసిన తర్వాత దెన్ ఐ కేమ్ టు నో దట్ హియర్ జయశ్రీ లిబర్టీ హాస్పిటల్, one is a specialist in this neuro surgeons,
ఐ కేమ్ టు నో దట్ డాక్టర్ రవిప్రసాద్ గారు. ఆయన నాకు ఎలా తెలుసు అంటే వాళ్ళ కజిన్ నా ఫ్రెండ్ అన్నమాట, వినయ్ వెలివేల. సో హూ స్టేస్ ఇన్ యుఎస్. ఆయన ద్వారా ఈయన సక్సెస్ స్టోరీస్ తెలుసుకుని, ఈయన రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ అన్ని తెలుసుకున్న తర్వాత దెన్ ఐ థాట్ దట్ యాక్చువల్లీ బెటర్ టు సెండ్ హర్ టు రవిప్రసాద్ గారి దగ్గరికి పంపిద్దామని. వచ్చిన తర్వాత ఐ స్పోక్ టు హిమ్ ఓవర్ ఫోన్ అండ్ హీ టోల్డ్ దట్ ప్లీజ్ సెండ్ హర్ అన్నారు. అంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారండి రవిప్రసాద్ గారు? నాకు ఫోన్లో మీరు జస్ట్ పంపించండి అని అన్నారు. ఒక్కసారి అమ్మాయిని చూసిన తర్వాత నథింగ్ అండి, ఐ కెన్ ఇస్ ఏ నో డౌట్ ఇట్స్ ఏ క్రిటికల్ సర్జరీ బట్ ఐ కెన్ సెట్ రైట్. దట్స్ వాట్ యాక్చువల్లీ హీ టోల్డ్ మీ దట్. మళ్ళీ తను ఆడగలదు అని చెప్పారా? ఎస్ ఎస్ అండి. అది యాక్చువల్గా పోస్ట్ సర్జరీ తర్వాత ఇంకా చాలా బాగా రీకన్ఫర్మ్ చేశారన్నమాట. నాకు బిఫోర్ సర్జరీ హీ టోల్డ్ మీ దట్ యాక్చువల్లీ ఐ కెన్ సెట్ రైట్ దిస్ గర్ల్, ఐ కెన్ సెట్ రైట్ దిస్ వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని నాకు చూపించారు. ప్రీ ఆపరేషన్ అండ్ పోస్ట్ ఆపరేషన్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కంప్లీట్ ఆ పిక్చర్స్ అన్ని చూపించారు. ఐ థింక్ మీరు రూపాదేవితో మాట్లాడే ఉండి ఉంటారు. నేను మాట్లాడానండి తనతో, అన్ని డీటెయిల్స్ తీసుకునే అసలు మీతో మాట్లాడదామని. నౌ షీ ఈజ్ సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. నా ఈరోజు కలవడం జరిగింది, హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూడటం జరిగింది. అండ్ ఈవెన్ ఐ మెట్ డాక్టర్ గారు ఆల్సో. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. నౌ షీ ఈజ్ అగైన్ గోయింగ్ టు స్టార్ట్ హర్ జర్నీ యాజ్ షీ యూస్ టు డూ ఇన్ ఎర్లియర్. అదే తనతో మాట్లాడినప్పుడు మీరు చేసిన హెల్ప్ గురించి రవిప్రసాద్ గారు ఎలా టేక్ కేర్ చేశారు ఇక్కడ, అసలు నేను మళ్ళీ ఎలా ఆడగలుగుతాను అనుకున్నాను. ఖచ్చితంగా ఈసారి ఒలింపిక్స్కి వెళ్తాను అని చెప్తోంది రూప. పిలుద్దామా తనను ఒకసారి? యా తప్పకుండా పిలవండి. మేము చేసిన హెల్ప్ అని అంటే యాక్చువల్గా మేము చేసేది ఏంటంటే ఒక ఆత్మస్థైర్యం ఇవ్వగలము, ఏదైనా ఎక్కడ కావాలంటే డబ్బులు ఇవ్వగలం. బట్ యాక్చువల్గా ద కైండ్ ఆఫ్ హెల్ప్ ద డాక్టర్ హ్యాస్ ప్రొవైడెడ్. యాక్చువల్గా డాక్టర్ రవిప్రసాద్ గారు ఇచ్చింది అది ఆ సర్జరీ ఆ సక్సెస్ అవ్వటం చాలా మాకైతే ఇట్ గివ్స్ అస్ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ ఇమ్మెన్స్ హ్యాపీ అండి. యాక్చువల్గా మా పాపను చూసిన తర్వాత దెన్ షీ గేవ్ మీ దట్. యాక్చువల్గా ఎంత బాగుందో అంటే ప్రీ ఆపరేషన్ దెన్ పోస్ట్ ఆపరేషన్ డెవలప్మెంట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. రూపా సార్ చెప్తున్నారు మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం తను రికవర్ అయినందుకు అని. అసలు మిమ్మల్ని కలిసినప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు? సార్ నన్ను అడాప్ట్ చేసుకున్న తర్వాత 3-4 months ఏమో నేను ప్రాక్టీస్లో ఉన్నా, గేమ్ ఆడుతూ ఉన్నా. దాని తర్వాత ఎప్పుడైతే బాడీ సపోర్ట్ చేయలేదో, ఇంకా నువ్వు ఇలా ఆడడానికి ఫిట్ లేదు ఇలా అని చెప్పగానే దాని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళడం, సార్ ఇలా ఉంది సో నా సిచ్యువేషన్ అని ఎప్పుడు చెప్పినా సరే ఫైనాన్షియల్లీ పక్కన పెట్టని చెప్పి ఫస్ట్ నేను మెంటల్లీ నాకు పుషప్ చేస్తూ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఏం లేదు నువ్వు రికవరీ అయిన తర్వాత మళ్ళీ మంచిగా నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేస్తావు, అంతా ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నట్టు మంచిగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకు పుష్ చేస్తారు సార్ ఎప్పుడు నన్ను. అమ్మ సపోర్ట్ ఎలా ఉంది? అమ్మ హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు? అమ్మ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇలా ఇంజరీ అయిన తర్వాత నా లైఫ్ ఏమైపోతుందో ఏంటో అనుకుని, బట్ ఇప్పుడు ఇలా స్పోర్ట్స్ కెరియర్ కొంచెం ముందుకు వచ్చి మంచిగా ఉన్న తర్వాత అది చూసి అమ్మ కూడా హ్యాపీగా ఉంది. నీ లైఫ్ ఏమైపోతుందో అనే కన్నా నీ లైఫ్తో పాటు అమ్మ వాళ్ళని కూడా టేక్ కేర్ చేస్తున్నావు, వాళ్ళ లైఫ్ని కూడా టేక్ కేర్ చేస్తున్నావు. మనందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి రీజన్ రవిప్రసాద్ గారు. అసలు ఆయన ఇన్వైట్ చేద్దాం. అసలు ఏ కండిషన్లో వచ్చావు నువ్వు, ఇప్పుడు ఎంత రికవర్ అయ్యావు, నువ్వు ఆడగలవా, ఖచ్చితంగా ఛాంపియన్ అవ్వాలి, ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని చెప్పారని నువ్వే చెప్పావు నేను మాట్లాడినప్పుడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. Namaste doctor. Namaste Andre. So thank you so much for referring this beautiful girl and very very daring girl to me. Thank you. And thank you for trusting me. Thanks for everything. Thank you so much sir. Thank you. నమస్తే అమ్మ. సో డాక్టర్ రూపా హ్యాపీనెస్కి, తన లైఫ్కి, వాళ్ళ మదర్ హ్యాపీనెస్కి, ఫైనల్గా రాఘవేంద్రరావు గారి హ్యాపీనెస్ కూడా రీజన్ మీరే. ఎలా మీకు కాన్ఫిడెన్స్ తీసుకురండి, అసలు ఇంకో మాట మాట్లాడకుండా తీసుకురండి అని ఎలా చెప్పారు? అంటే ఒకటమ్మా, ఆయన స్వలాభం కాదు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. హీ టోల్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, అడాప్ట్ చేసుకున్నానండి. షీఈ్ ఏ పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ షీఈ్ విన్నింగ్ ఫర్ ద కంట్రీ. షీఈ్ లైక్ మై ఓన్ డాటర్. మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా, ఐ మీన్ ట్రీట్మెంట్ వైజ్ హెల్ప్ చేయగలరా అని అడిగారు. సో డెఫినెట్లీ అండి, నాకు ఒకసారి పంపించండి అన్న. పంపించారు. సో ఇట్స్ లైక్ వెరీ సింపుల్ సర్జరీ ఫర్ అస్. రీజన్ ఏంటంటే, దో ఇట్ మైట్ బీ కాంప్లికేటెడ్ అండ్ ఆల్, బికాస్ I graduated from abroad and I have Indian team of doctors over here with me. I design every surgery and all. We work like a team.
సో along with Dr. Mannan, we thought like, what to be done. ఎలా చేస్తే బాగుంటుంది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఇలా వీప్ మీద చేస్తే ఇలా ముందరకు వంగిపోయింది, అంటే హంచ్ లాగా అయ్యేదా, హంచ్ అయిపోయింది. సో వీప్ మీద చేస్తే కట్కట్లాడుతూ శబ్దం వచ్చింది. సో షీ టోల్డ్ మీ సార్ డాక్టర్ బాగా నొప్పిగా ఉంది, చాలా బాధగా అనిపించింది. అండ్ షీ టోల్డ్ మీ లైక్ నేను గేమ్ ఆడగలనా, గేమ్ ఆడి నా ఫ్యామిలీ బర్డెన్ నేను హ్యాండిల్ చేసుకోగలను. ఇంకా అంత విల్ పవర్ ఉన్న అమ్మాయికి మనం ఏం చేయకపోతే ఎందుకు అనిపించింది. అసలు తగ్గుతుందా అని అడగలేదు అమ్మాయి, ఫస్ట్ She క్వశ్చన్ told అదే, me నేను only ఆడగలనా అని నేను అడుగుతాను. ఆడగలనా, ఫ్యామిలీ రన్ చేసుకోగలనా. డెఫినెట్లీ యుల్ గివ్. మీరు కాదు కూడదు అంటే కనుక ఐ నీడ్ టు చేంజ్ మై గేమ్ అడిగాను. విల్ యూ బీ హ్యాపీ విత్ దట్. నేను సంతోషంగా ఉండలేను. దెన్ యుల్ ప్లే ద గేమ్ అన్నాను. వీ ప్లాన్ ద సర్జరీ అండ్ వీ ఫిక్స్ ఇట్ అప్. అండ్ ఒకటి సర్జరీ అయిపోయిన తర్వాత సార్ వచ్చి ఇంత ఎప్రిషియేషన్ ఇస్తుంటే ఐఎమ్ ఏబుల్ టు బిలీవ్ లైక్ ఏముంది మాకు ఇది సింపులే కదా. అంటే యాజ్ ఎ డాక్టర్ ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ మీ. దో ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సర్జరీ, దేర్ ఇస్ నో లైఫ్ విదౌట్ ఛాలెంజెస్ కదా. తీసుకున్న ఛాలెంజ్ కన్నా పెద్ద కష్టమేం కాదు. మీకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా డౌట్స్ రేజ్ చేయలేదా, సార్ ఇది చేయగలమా, కాంప్లికేటెడ్గా ఉందని కానీ ఏం డౌట్స్ చెప్పలేదా మీతో? అంటే యూజువల్లీ ఐ డోంట్ లెట్ పీపుల్ స్పీక్ అమ్మా వెన్ ఇట్ కమ్స్ టు మెడికల్ ట్రీట్మెంట్. హాస్పిటల్ ఉంది, చదువుకున్నాము, ఈ చదువు నలుగురికి ఉపయోగపడాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. మ్యాక్సిమం విల్ ట్రై టు పుట్ అవర్ ఎఫర్ట్స్. మనం ఎఫర్ట్స్ పెట్టి పేషెంట్ని దక్కించుకోలేకపోతే దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద డిసీజ్, నాట్ విత్ అస్. బట్ నేను భయపడిపోయి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని మాత్రం వెనక్కి తగ్గడం నా వల్ల కాదు. సక్సెస్ అయిపోయారు. అవుతుంది. నేను మా అమ్మాయిని ఇక్కడ పంపించడానికి రీజన్ కూడా అదే కాన్ఫిడెన్స్, అదే విల్ పవర్ అండి. నాకు ఇలాంటి పాజిటివ్ రివ్యూస్ చాలా వచ్చినాయి డాక్టర్ రవిప్రసాద్ గారి మీద. అదే రీజన్ తో నేను మా అమ్మాయిని అంటున్నారు. ఆయన ఫోన్ లో చెప్పింది కూడా యాక్చువల్లీ హీ వుడ్ హావ్ కమ్ ఆల్ అలోన్. ఫ్యామిలీతో వచ్చి ఆ అమ్మాయికి స్వీట్స్ ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఫ్రూట్స్ అవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. హీ రియలీ డిడ్ ఇట్ ఫ్రమ్ హిస్ హార్ట్. అది నాకు ఎక్కడో బాగా టచ్ అయింది. అండ్ వీ కుడ్ లింక్ ఈచ్ అదర్, వీ గాట్ కనెక్టెడ్ త్రూ దట్ అనమాట. మెయిన్లీ కాదు, రూపా మాట్లాడుతూ మీతో నేను ఏదో ఒకటి చేస్తాను, నేను ఏమైనా ఇస్తాను అని అంటుంటే లేదు దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురా చాలు అన్నారంట. అమ్మ తను 2 కాళ్ళు కోల్పోయి మంచంలో ఉండి ఏదో సాధించాలి అనుకున్న అమ్మాయి సార్ ఏదైనా చేసి మీరు ఎంత అవుతుందో చెప్పండి డబ్బులు కడతానంటే అసలు మనిషిగా ఎలా తీసుకుంటాను. అసలు అమ్మాయి అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు చెప్పడం దట్స్ వెరీ నైస్ ఆఫ్ హర్ టు గివ్ మీ దట్. సో ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హర్. సార్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు, ఎంత అవుతుంది సార్ అండి. అమ్మ ఇట్స్ ఓకే ఐ డూ దట్ సార్ నన్ను అడిగారు. మా అమ్మాయి అన్నారు దట్స్ ఇట్ ఐ డూ దట్ అని అనుకున్నాను అండ్ ఐ డిడ్ ఇట్. అండ్ తీరా సార్ చెప్పారు లేదండి వీల్ పే సంథింగ్ ఆర్ ది అదర్. ఆయన ఊరికే ఏం చేయించుకోవట్లేదు, జస్ట్ చెప్తున్నారు కానీ. బట్ ఐ టోల్డ్ హిమ్ లైక్ పే ఫర్ ద ఇంప్లాంట్ కాస్ట్ అండి, ఇంకా అంతకు మించి ఏమీ వద్దు నాకు అన్నాను. అంటే రూపా కండిషన్ ఇప్పుడు ఏంటి, సర్జరీ అయిపోయింది కదా, షీ కెన్ ప్లే ద గేమ్, ఏం లేదు. అండ్ సి తను ప్రీవియస్గా ఇంత కంఫర్టబుల్గా ఇలా స్ట్రైట్గా కూర్చోలేకపోయింది ఇంతసేపు. ఎన్ని రోజులు అయిందండి? 7th పోస్ట్ ఆఫ్ డే. ఓకే. తను మామూలుగా 2nd డే నుంచి వీల్ చైర్లో అంతా తిరుగుతుంది హాస్పిటల్లో. షీ కీప్స్ రోమింగ్ ఇన్ ద కారిడార్స్ అండ్ ఆల్. ఓహో ఓకే. సో కుట్లు తీసేయడం అదంతా అయిపోయింది. ఇంకొక 4 daysలో తీస్తాను మరి. అంటే 3rd time సర్జరీ కదా, కొంచెం టైం పడుతుంది. ఐ విల్ కీప్ హర్ ఇన్ ద హాస్పిటల్, అన్నీ కంప్లీట్ చేసి పంపిస్తాం. షీ విల్ బి ఏబుల్ టు డూ అవర్ జాబ్. థ్యాంక్ యూ డాక్టర్. జనరల్గా డాక్టర్స్ అంటే పెద్ద మనసు ఉంటుంది అని అంటారు, పెద్ద మనసు కాదు, ఇంకా ఏదైనా దానికన్నా పెద్దది ఏమన్నా. I just did my job అంతే. I just did my job as a human being and as a doctor. And thanks to Bondada Group, ఆ చైర్మన్ గారికి నన్ను నమ్మి హైదరాబాద్ నుంచి నా దగ్గరికి పంపించినందుకు మా దృక్పథం కూడా అంతే. వీఆర్ దేర్, విజయవాడలో మేము ఏదైనా చేయగలం చూపిస్తాం సార్, ఏదన్నా ఉంటే మాకు పంపించండి, విల్ డూ అవర్ బెస్ట్. డెఫినెట్గా నాకు యాక్చువల్గా యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఇప్పుడు ఏదన్నా ఎవరైనా మాకేమైనా రిఫర్ చేస్తే కనుక అంత హైదరాబాద్ రండి అని చెప్పాడు. నౌ వీ గాట్ దట్ వన్ డెస్టినీ దట్ యాక్చువల్లీ విజయవాడలో సూపర్ స్పెషాలిటీ లిబర్టీ, జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ ఉందో, వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ వెరీ హ్యూమానియన్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బాగు చేయగలరు, ఖచ్చితంగా తగ్గించగలరు ఏ జబ్బులైనా అని ఖచ్చితంగా నా వైపు నుంచి నేను కాన్ఫిడెన్స్ ఇచ్చి we will refer it. No doubt. Thank you so much. డాక్టర్ తనని రికవర్ అయ్యేలా చేయడం కాదు, దేశానికి ఒక పారా ఛాంపియన్ ఇస్తున్నారు మీరు. She's going to bring more medals to our country, Emma. Thank you so much. No doubt about it. Thank you so much. Thanks for your time.